అల్లూరి సీతారామరాజు జీవితంలో ముఖ్య ఘట్టాలు 1922 రంప తిరుగుబాటు. గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్య దొర, కంకిపాటి ఎండుపడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు, బొంకుల మోదిగాడు వంటి సాహస వీరులు 150 మంది దాకా ఇతనికి అజమాయిషీలో తయారయ్యారు. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో విప్లవం ప్రారంభమైంది. 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడికి నిశ్చయించుకున్నారు. ఆగస్టు 22న మన్యం విప్లవం ప్రారంభమైంది. చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి 1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై 300 మంది విప్లవ వీరులతో దాడి చేసి రికార్డులను చింపివేసి తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్లారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బయనెట్లు తీసుకువెళ్లారు. ఏమేం తీసుకువెళ్లారో రికార్డు పుస్తకంలో రాసి రాజు సంతకం చేశాడు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ అటాక్. ఇనుమడించిన ఉత్సాహంతో రాజు సైన్యము మరుసటి రోజే శరభన్నపాలెం వెళ్ళి భోజనాలు చేసి ఆ రాత్రే ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ ముట్టడించి ఆయుధాలను తీసుకువెళ్ళుటకు ప్రయత్నించి 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలను తీసుకొని వెళ్ళగలిగారు. రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై అటాక్. ఆగస్టు 24న వరుసగా 3వ రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. అయితే ఈసారి పోలీసుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైంది. అక్కడ ఆయుధాలు దోచుకోవడమే కాక అక్కడ బందీగా ఉన్న వీరయ్య దొరను కూడా విడిపించారు. ఈ 3 దాడులలోనూ మొత్తం 26 తుపాకులు, 2500కు పైగా మందుగుండు సామాగ్రి వీరికి వశమైంది. అడ్డతీగల పోలీస్ స్టేషన్ అటాక్. రామరాజు పోరాటంలో అత్యంత సాహసోపేతమైనది అడ్డతీగల పోలీస్ స్టేషన్పై అక్టోబర్ 15న జరిపిన దాడి. మొదటి దాడుల వలె కాక ముందే సమాచారం ఇచ్చి మరీ చేసిన దాడి ఇది. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకొని కూడా దళాన్ని ఎదిరించలేకపోయింది. ఆయుధాలు అందకుండా దాచిపెట్టడం మినహా ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. స్టేషన్పై దాడి చేసిన దళం దాదాపు 5 గంటల పాటు స్టేషన్లోనే ఉండి పారిపోగా మిగిలిన పోలీసులను బంధించి వారికి లెటర్ ఇచ్చి మరీ వెళ్ళింది. పోలీస్ స్టేషన్ పుస్తకంలో రాజు సంతకం చేసిన పుస్తకం ఇంకా ఉంది. రాజు పోరాటంలో అడ్డతీగల ముఖ్యమైనది రంపచోడవరం పోలీస్ స్టేషన్ అటాక్. అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్ను పట్టపగలే ముట్టడించారు. రాజు అక్కడ సబ్ మెజిస్ట్రేట్ను, సబ్ ఇన్స్పెక్టర్ను పిలిచి మాట్లాడాడు. అక్కడ కూడా ఆయుధాలు దాచిపెట్టడం చేత దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజు పట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిషశాస్త్ర రీత్యా తాను పెట్టుకున్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడి చేయడంలో ఇతనికి లభించిన విజయాల వల్ల రాజు ప్రతిష్ట ఇనుమడించింది. ఇతని సాహసాల గురించి కథలు కథలుగా చెప్పుకొనసాగారు. కొన్నిసార్లు రాజు తన ఫలానా చోట ఉంటానని, కావాలంటే యుద్ధం చేయమని సవాలు పంపేవాడట.